ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు సింపుల్గా టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియో మొత్తం ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇందులో పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో నానబెట్టిన బఠానీలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానీలు కూడా బాగా ఫ్రై అయిపోయి దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేయాలి. టమాటా ప్యూరీలో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకి దగ్గర పడే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ అంతా ఇంకి బాగా దగ్గర అయింది. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వేడివేడి టమాటో రైస్ రెడీ. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.